తమిళనాడులోని తిరువణ్ణామలైలో పచ్చని కొండ పక్కనే ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించిన కలిగే మోక్ష ప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకునే వాళ్ళు తప్పక దర్శిస్తుంటారు. తమిళనాడులోని ఆలయాలు అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడ రాజుల భక్తి శ్రద్ధలే కావచ్చు. నేను దక్షిణం వైపు ఉన్న తిరుమంజన గోపురం నుండి లోపలికి ఎంటర్ అయ్యాను. తిరువణ్ణామలై పర్వత పాదాల చెంతన 25 ఎకరాల్లో నలుదిశల టీవీగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది శైవక్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడని, అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా రూపాన్ని కుదించుకొని తిరువణ్ణామలై కొండ కింద శివలింగంగా అవతరించాడని పౌరాణిక కథనం. సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పు చేర్పులతో కట్టించినట్లు కథనం. మొదటగా చోళులు 9 నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఎవరు ఎప్పుడు కట్టించినా 30 అడుగుల భారీ కుడ్యాలు, 2 పుష్కరిణులు, అనేక మందిరాలు, లెక్కలేనన్ని విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిసి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలో 1000 స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. 3వ ఆవరణంలో 16 స్తంభాల దీప దర్శన మండపం లేదా శాంతి మందిరం ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయంలో సందర్శించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని యొక్క పొడవు 217 అడుగులు. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి. ఈ రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఎడమవైపున శక్తి గణపతి విగ్రహం ఉంటుంది. ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరి నాథర్ విగ్రహం ఉంటుంది. అరుణగిరి నాథర్కి ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు రాగానే కంబత్తు ఇళయనాయర్ ఆలయం కనిపిస్తుంది. కంబత్తు ఇళయనాయర్ ఆలయాన్ని తెలుగులో స్తంభోధ్వ కుమారస్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుంచి వెలుపలకు వచ్చారు. అందుకని స్తంభోధ్వ కుమారస్వామి ఆలయం అని పిలువబడుతుంది. ఈ కుమారస్వామి ఆలయానికి ఎడమవైపున శివగంగ తీర్థం, కుడివైపున 1000 పిల్లర్స్ మండపం ఉంటాయి. 1000 పిల్లర్స్ మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ మండపంలో నైరుతి మూల పాతాళలింగం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేశారు. పాతాళలింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించాడు. ప్రతి నెల త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులు అలంకారాలతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ నంది నుంచి మొదలు ప్రతి ప్రాకారంలో ఉండే నందుల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే బల్లాల గోపురం ఉంటుంది. బల్లాల మహారాజు గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చింది. ఈ గోపురం మీద నుంచి అరుణగిరి నాథర్ చనిపోవాలని కిందకు దూకేసేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అతని ప్రాణాలు కాపాడుతాడట. అందుకే ఈ గోపురాన్ని గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పిలుస్తారు. ఈ గోపురం దగ్గర కాపాడుతాడు కనుక ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చింది. బల్లాల మహారాజు కట్టించిన గోపురం కనుక బల్లాల గోపురం అని అంటారు.
బల్లాల మహారాజు శివభక్తుడు. అరుణాచల ఆలయంలో సగం కట్టడాలు ఆయన కట్టించినవే. బల్లాల గోపురానికి ఎడంచేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని అంటారు. అరుణాచలంలో జరిగే కళ్యాణాలన్నీ ఈ ఆలయంలోనే జరుగుతాయి. బల్లాల గోపురం దాటగానే ఎడమవైపున కాలభైరవ ఆలయం కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్న అద్భుతమైన కాలభైరవ విగ్రహాలలో ఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది. కాలభైరవ ఆలయం పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది. ఆ పక్కనే గోడ మీద అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది. అరుణగిరినాథర్ విగ్రహం నుంచి ఎడమవైపున సౌత్ గోపురం ఉంటుంది. ఈ గోపురం దగ్గర ఉండే గోశాలలో ఒక సిద్ధుడి సమాధి ఉంటుంది. తమిళనాడులో 18 మంది సిద్ధులు ఉండేవారు. వాళ్లలో ఈయన ఒకరు. ఈ సౌత్ గోపురం ఎదురుగా నార్త్ గోపురం ఉంటుంది. నార్త్ గోపురాన్ని అమ్మన్ గోపురం అని అంటారు. ఈ గోపురం 171 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురం నుంచి వెలుపలకు వస్తే మనకి రుక్కు అనే ఒక ఏనుగు సమాధి కనిపిస్తుంది. సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్యలో కిలి గోపురం ఉంటుంది. రాజగోపురం నుంచి లెక్క పెట్టుకుంటూ కిలి గోపురం 3వ గోపురం అవుతుంది. కిలి అంటే చిలుక. ఈ కిలి గోపురం దాటుకొని వెలుపలకు వస్తే ఎడమ చేతి వైపున వకుల వృక్షం ఉంటుంది. వకుల వృక్షం అంటే పొగడ చెట్టు. ఈ చెట్టు కింద ఒక సర్కిల్ గీసి ఉంటుంది. ఇక్కడ నిలబడి గమనిస్తే మనకు అరుణాచల ఆలయంలో 9 గోపురాలు కనిపిస్తాయి. ఈ స్పాట్నే 9 గోపురాల వ్యూ పాయింట్ అని కూడా అంటారు. ఈ వకుల వృక్షం నుంచి కొంచెం ముందుకు వెళితే అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక అరుణగిరి యోగి మండపం ఉంటుంది. ఈ మండపంలో అరుణగిరి యోగి యొక్క విగ్రహం ఉంటుంది. అరుణాచలంలో శివుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి అరుణాచల ఆలయంలో ఉండే అగ్నిలింగం, రెండోది అరుణగిరి, మూడోది దక్షిణామూర్తి రూపంలో ఉన్న అరుణగిరి యోగి. ఈ మండపం నుంచి ఎడమ చేతి వైపున గమనిస్తే పాద మండపం ఉంటుంది. శివుడు మొట్టమొదటి అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోటు కనుక ఈ మండపాన్ని పాద మండపం అని పిలుస్తారు. ఈ మండపం పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది. గర్భాలయంలో ఉండే అగ్నిలింగం స్థూల రూపం అయితే ఈ ఆలయంలో ఉన్న శివుడు సూక్ష్మ రూపం. గర్భాలయంలో ఉండే లింగానికి అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివుడి విగ్రహం మీద నీటి బిందువులు కనిపిస్తాయని చెప్తుంటారు. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ స్థూల సూక్ష్మ ఆలయం చుట్టూ 11 సార్లు తిరిగితే గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. స్థూల సూక్ష్మ ఆలయ దర్శనం తర్వాత అపీత కుచాంబ ఆలయం ఉంటుంది. అమ్మవారు అద్భుతమైన నయన మనోహరమైన అలంకారాలతో మనకు దర్శనం ఇస్తారు. అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఈ మండపంలో 16 స్తంభాలతో కూడిన శిల్పకళ కనుల విందుగా ఉంటుంది. అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే కుడివైపున చిత్రగుప్త సన్నిధి ఉంటుంది. ఈ చిత్రగుప్తుడిని మనం నేరుగా దర్శించుకోకూడదు. కిటికీలో నుంచి మాత్రమే దర్శించాల్సి ఉంటుంది. అపీత కుచాంబ అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే 4 లింగాల ఆలయాలు ఉంటాయి. అవి పృథ్వీలింగం, జలలింగం, ఆకాశలింగం మరియు వాయులింగం. కంచి, జంబుకేశ్వరం, చిదంబరం మరియు కాళహస్తిలో ఉన్న 4 లింగాలను మనం ఒకే రోజు దర్శించలేము కనుక ఋషులు ఈ 4 లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ 4 లింగాలను దర్శించుకున్న తర్వాత అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే ఒకే రోజు 5 లింగాలను దర్శించుకున్న పుణ్యం మనకు లభిస్తుంది. ఈ ఆలయాల ఎదురుగా పిడారి అమ్మన్ ఆలయం ఉంటుంది. పిడారి అమ్మన్ అమ్మవారు అరుణాచలానికి నగర పాలకురాలు. ఈ ఆలయంలో సప్తమాతృకల విగ్రహాలు మరియు రేణుకాదేవి విగ్రహం ఉంటాయి. రాత్రి అయితే అమ్మవారు వెలుపలకు వచ్చి నగర సంచారం చేస్తారని సాధకులు మరియు సిద్ధులు చెప్తుంటారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది. అది బిల్వ వృక్షం మరియు అశ్వథ వృక్షం కలిసి ఉన్న చెట్టు. ఈ చెట్టు పైన సిద్ధులు ఉంటారని, ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్లకు కనిపిస్తుంటారని చెప్తుంటారు. ఈ చెట్టు నుంచి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపున పిచ్చై ఇలయనార్ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన జపాలు, స్తోత్రాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయట.
మనం చివరగా దర్శించుకోవాల్సింది అరుణాచలేశ్వరుని గర్భాలయం. అరుణాచలేశ్వరుని దర్శించే ముందు గర్భాలయం చుట్టూ ఉన్న దక్షిణామూర్తి, దుర్గాదేవి మరియు వెనక వైపున ఉన్న లింగోద్భవ మూర్తులను దర్శించుకొని, అలాగే అరుగుల మీద 23 నాయనర్ల విగ్రహమూర్తులు దర్శించుకోవాలి. ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకోవచ్చు. నేను దక్షిణ ద్వారం గుండా దర్శనానికి వెళ్ళాను. అందువల్ల ఇవన్నీ మిస్ చేసుకున్నాను. మీరు మాత్రం రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్ళండి. అదే తూర్పు గోపురం.